యాకత్పుర నియోజకవర్గంలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం ప్రోటోకాల్ వివాదానికి దారితీసింది. ప్రెస్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో శిలాఫలకంపై ఎంఐఎం ప్రజా ప్రతినిధులతో పాటు మాజీ ఎంపీ పేరు ఉండడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందంటూ ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులు శిలాఫలకాన్ని తొలగించడంతో పాటు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంఐఎం కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్ విషయంలో రాజకీయ పార్టీల మధ్య మరోసారి విభేదాలు బహిర్గతం కావడంతో ఏకత్పుర రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఘటనపై అధికార వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు మాటలు అనాలంటే పొద్దున్న లేసే ఇదే పని మీద ఉంటాం మేము. మీకు ఏముండదు, ఏముంది ఫండ్స్ వస్తే చాలు. పొద్దున్న లేసే లవ్ జియాట్లు అయితే అవి అయితే మేము కొట్టాం. భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఇది ఇవాళ పార్టీ ఇక్కడ గవర్నమెంట్ ఫండ్స్ తో ఇనాగ్రేషన్ అయితే ఈ ఎంఐఎం పార్టీకి ఏం సంబంధం? ఇది ఎంఐఎం పార్టీకి ఏం సంబంధము? ఎంఐఎం పార్టీకి ఏం సంబంధము? ఈ పార్టీ పైసలు అయితే ఇక్కడ ఒక్క ఆఫీసర్ అయ్యాడు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యాడు. ఇది బద్దలు కాదు.